లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి? ఏ 100%, బి 50%. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా న్యాయ పోరాటాల విషయంలో ఎప్పుడూ ముందుండే నాయకుడు జాడా శ్రవణ్ కుమార్. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో న్యాయ వ్యవస్థలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గతంలో మూసివేయబడిన లేదా కొట్టివేయబడిన కేసులన్నింటినీ నేను మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయిస్తా అంటూ శ్రవణ్ చేసిన సంచలన ప్రకటన రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఒక పెద్ద న్యాయ యుద్ధానికి తెరలేపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్న న్యాయ రాజకీయ కోణాలు ఏంటి, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికర చర్చ. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు, విధాన నిర్ణయాలపై కేసులు నమోదయ్యాయి. వీటిని కొన్ని న్యాయస్థానాల ద్వారా కొట్టివేయబడగా మరిన్ని విచారణ దశలోనే ఆగిపోయాయి. ముఖ్యంగా ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు వంటి కొన్ని అంశాలలో చంద్రబాబుకు ఓ ఉపశమనం లభించిందన్న నేపథ్యంలో శ్రవణ్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కేసును మళ్లీ తెరవడానికి జాడా శ్రవణ్ ఏ న్యాయ మార్గాలను ఎంచుకుంటారు అనేది కీలక ప్రశ్న. ప్రధానంగా ప్రైవేట్ పిటిషన్ల ద్వారా లేదా న్యాయ సమీక్షను కోరుతూ ఉన్నత న్యాయస్థానాలకు ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ ప్రకటన వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కూడా చాలా ముఖ్యమైనది. ప్రతిపక్షం బలంగా ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో శ్రవణ్ ఈ అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లడం, తిరిగి అధికారంలోకి వచ్చిన వారికి ఆ గత ప్రభుత్వాల కేసులను తిరగదోడాలనే ప్రయత్నాలను ఊతమివ్వచ్చు. ఇది కేవలం ఒక వ్యక్తిగత పోరాటమా లేక రాజకీయ ప్రేరేపిత న్యాయ ఉద్యమమా అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ కోర్టులు ఈ కేసును తిరిగి విచారించడానికి అంగీకరిస్తే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆయన ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో పాత కేసుల విచారణకు సహకరించడం, న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడం తప్పనిసరి అవుతుంది. జాడా శ్రవణ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో జవాబుదారీతనం, రాజకీయ నైతికత అనే అంశాలపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి. గతంలో మూసివేయబడిన కేసులను మళ్లీ తెరవడం అనేది కేవలం రాజకీయ నాయకుడికి మాత్రమే కాక ఆయన కేసుల్లో ఉన్న ఉన్నతాధికారులకు కూడా ఇబ్బందికర పరిణామాలు సృష్టించవచ్చు. అయితే ఈ ప్రక్రియలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, కేసులు అర్హత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపులకు ఇది వేదిక కాకూడదని, న్యాయధర్మం ఆధారంగానే కేసులు పునర్విచారణ జరగాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాడా శ్రవణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో న్యాయ పోరాటంలో ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. దీనిపై చంద్రబాబు నాయుడు వర్గం, తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందనేది కూడా ఆసక్తికరమే. ఈ వ్యవహారం రాష్ట్రాల్లో క్లీన్ పాలిటిక్స్ గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.